ఇరాన్‌కి సంబంధించినటువంటి ఒక్కొక్కళ్ళు వరుసబెట్టి కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతే యుద్ధ వ్యూహ నిపుణులు, తీవ్రవాద కార్యకలాపాల నిపుణులు, అటు హెజ్బుల్లాతో, హమాస్‌తో, హౌతీలతో వ్యవహారాలు నడిపేవాళ్ళు, ఆయుధాలు సరఫరా చేసేవాళ్ళు, ప్రపంచవ్యాప్త మత ఉన్మాదాన్ని ప్రేరేపించేవాళ్ళు, ఉగ్రవాద శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నడిపించేటటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు వరుసబెట్టి పోతున్నారు. అందులో ఇరాన్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ మొహమ్మద్ ఖజేమి అనేటటువంటి వాడు చాలా కీలకమైనటువంటి వాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మత తీవ్రవాదాన్ని పెంచి పోషించే లైక్ ఐఎస్ఐఎస్ దగ్గర నుంచి మనకి సంబంధించినటువంటి లష్కరే తోయిబా, జైషే మహమ్మదుల దగ్గర నుంచి, హమాస్ దగ్గర నుంచి, హెజ్బుల్లా దగ్గర నుంచి, హౌతీల దగ్గర నుంచి, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ నుంచి, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ నుంచి ఇట్లాంటి తీవ్రవాద సంస్థలన్నింటినీ నడిపించేది వీడే. ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ ఎట్లయితే తీవ్రవాద సంస్థలు నడుపుతుంటుందో, ఇరాన్లో ఉండి అక్కడ గూఢచర్య విభాగంలో ఉంటూ ఇజ్రాయెల్ ఏం చేస్తుందో పట్టుకోలేకపోయాడు, అమెరికా ఏం చేస్తుందో పట్టుకోలేకపోయాడు, వాళ్ళ దేశంలో ఏం చేస్తుందో పట్టుకోలేకపోయాడు. కానీ ఇతర దేశాల్లో తీవ్రవాద కార్యకలాపాలు నడిపించడం వెనకాల వీడే ఉన్నాడు. ఈ మొహమ్మద్ ఖజేమీని లేపడేసింది ఇజ్రాయెల్ గూఢచర సంస్థ మొసాద్. వరుసబెట్టి జరుగుతున్నటువంటి ఈ అటాక్స్తో కీలకమైనటువంటి నాయకులు పోతున్నటువంటి నేపథ్యంలో వణకడమా లేకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఇరాన్ అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఓ పక్కన ఏదైతే దాన్ని ఏమంటారు, బంకర్లలో దాక్కున్నటువంటి కొమైని ఇట్లాంటి వ్యవహారాల్ని ఏం చేయాలి అన్నది ఇప్పుడు ఫస్ట్ టైం ఇంతటి పరీక్ష తనకు ఎదుర్కోవడం. ఇరాన్ కొత్త సైనిక చీఫ్ మేజర్ జనరల్ అలీ షాద్మానీని నిన్న రాత్రే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లేపడేయటం. అలీ షాద్మానీ జూన్ 13నే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ చేత ఖాతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ కమాండర్గా నియమితుడవడం. ఇది ఇరాన్ సైనిక దళాల యొక్క అత్యవసర కమాండ్ సెంటర్. షద్మానికి ముందు ఉన్న ఆయన గొలం అలీ రషీద్ మన జూన్ 13నే ఇజ్రాయెల్ దాడుల్లో లేచిపోతే ఆ వెంటనే ఈయనకి పోస్ట్ ఇచ్చారు. ఈయన్ని లేపేశారు, ఇటు పక్కన వీళ్ళని లేపేశారు. వరుసబెట్టి లేచిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకోవడం ఇరాన్ వంతు అవుతుంది.